చలేస్తుంది మీను. చలెందుకు వస్తుంది? మీరు స్వెటర్ వేసుకున్నారుగా. నేను బేర్ బాడీతో ఉన్నాను. బేర్ బాడీనా? ఇది హెయిర్ బాడీ. దీంతో ఒక రగ్గే తయారు చేయొచ్చు. నేను వచ్చి నీ సంగతి చెప్తా. ఏంటండి? అయ్యో రిసెప్షన్ ఏమిటి సార్ ఇది? అన్యాయంగా ఉంది. మా బాత్రూమ్ తలుపు తెరిస్తే పక్క బాత్రూమ్ కనబడుతుంది సార్. అక్కడ అమ్మాయి స్నానం కూడా చేస్తాం సార్. నో ప్రాబ్లం, డోంట్ వర్రీ. మీరేం చూసినా మేము ఎక్స్ట్రా ఛార్జీ వసూలు చెయ్యం. ఎంజాయ్. కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవర్ హ్యాపీ హనీమూన్. ఏంటో ఎంజాయ్ గింజాయ్ అంటారు. హనీమూన్కి వచ్చామని పేరే గాని ఇంతవరకు ఏమూను. సార్, మీరు ఆర్డర్ చేసిన మసాలా దోశ వేడిగా వస్తూ ఉంది. త్వరగా తినేసి ఓ గంట అవుటింగ్ వెళ్ళరండి. ఈలోగా నేను వేరే రూమ్ మీకోసం అరేంజ్ చేసి ఉంచుతాను. ఓకే, థ్యాంక్ యూ. మీను త్వరగా స్నానం చేసినా. నేను స్నానం చేసి రావడం లేట్ అవుతుంది. అమ్మయ్యా. ఏమండి హీటర్ సరిగ్గా. ఎవడ్రా వీడు? సిగరెట్ కూడా కాల్చినవాడు. హలో మీనా? ఏమే మీనా? మీనా, నీ ఫోన్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. అమ్మా ఏంటి అమ్మని పిలవమంటావా? అమ్మేమో ఇల్లు ఉడుస్తుందమ్మా. నన్ను పోకరి కట్టు పెట్టారు కదరా అన్న. ఏమిటమ్మా? అంటుకోలేదు. ఏమిటమ్మా అల్లుని పోకరి అంటావు? మరి సిగరెట్ తాగుతున్నారు, పోకరి అనకుండా ఉత్తమ పురుషుడు అనమంటారా? అమ్మా, కోల్డ్ వస్తే కాలర్ని వేసుకోవడం నీ వైద్యం, అలాగే కోల్డ్ వస్తే గోల్డ్ ప్లే కొట్టేయడం అల్లుడు గారి వైద్యం అనుకుంటా. మీరన్నిటికీ ఇలాగే మాట్లాడతారు. ఫోన్ చిన్నమ్మకి ఇవ్వండి. ఏమిటి చిన్నమ్మ? చిన్నమ్మ చాలా ముఖ్యమైన పని చేస్తోంది. ఏమిటి చిన్నమ్మని మాట్లాడమంటావా? అలాగే ఇస్తున్నా ఉండు. తీసుకోండి. ఏడమ్మా అక్కడ రగులుతుందా? నాకు ఇక్కడ మండుతోంది. మీ ఆయన బంగారం అని నాకు కట్ట పెట్టారుగా. ఆయన నిజ స్వరూపం ఇప్పుడే తెలిసింది. ఆయన ఒక పోకిరి, దమ్ము కొడుతున్నారు. అమ్మా, జీవితంలో మనం సంతోషంగా ఉండాలంటే కొంచెం దమ్ము పట్టానమ్మా. వెరీ గుడ్. మీను, నాకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. మీను తప్పే. మీను పోనీ నన్ను నేను కాల్చుకోమంటావా? కాల్చుకుంటాను కాల్చుకుంటాను కాల్చుకుంటాను. అమ్మయ్యా. సిగరెట్ తో కాల్చుకోకలేదు, ముట్టుకోకుండా ఉంటే చాలు. సారీ సార్, రూమ్ మారొచ్చాను. పర్వాలేదు, రమ్మా. అవును సార్, కమ్. రూమ్ బిల్ వేసి. ఓకే సార్. ఏ షబ్బా ఏ షబ్బా. మీను, నువ్వు స్నానానికి వెళ్తే 2-3 గంటలు అవుతుంది కదా. స్నానం చేయడానికి నేనమ్మా, చెప్పు తల్లి. ఏమని చెప్పను? నన్ను తాగుబోతు కట్టబెట్టి నా జీవితమే నాశనం చేసా సరే. అవునమ్మా, ఇది చలికాలం, మన జీవితం సుఖంగా ఉండాలని కోరుకోవాలి గాని ఇలా చిన్న పెక్కల కోసం బాధపడకూడదు. కూతురుకు చెప్పే హితపదా ఇది? నేను చెప్పేది కాస్త నిదానంగా వినమ్మా. అందరిని ఊరికే తాగుబోతులు అనకూడదు. ఇప్పుడు ఇంట్లో కూతుని భార్యతో ఓ కోడిగుడ్డు ఆమ్లెట్ వేయించుకుంటూ ఓ కోట్లో ఆకు పెట్టుకుంటే వాడు తాగుబోతా కానే కాదు. తాగుబోతంటే ఎవరో తెలుసా? ఫుల్లుగా కొట్టేసి నడి రోడ్లో వాడెవడో వాడికి తెలియకుండా అవతల వాడికి తెలియకుండా పడిపోయిన వాడే తాగుబోతు. వెయ్యి ఆమ్లెట్ వెయ్యి. అది కాదమ్మా. మీరు మత్తులో ఉన్నట్టున్నారు. ముందు ఫోన్ చిన్నమ్మకి ఇవ్వండి. అలాగే చిన్నమ్మతో మాట్లాడుకో. ఇవ్వండి. అమ్మా, నువ్వు చెప్పేది నాకు బాధపడిందమ్మా. గాడిదలు కట్టుకుంటే చెవులు మూసుకొని తీరాలనే విధంగా కొన్ని కుక్కల్ని కట్టుకుంటే తోకాడించే తీరాలమ్మా. ఆడదానికి ఓర్పే ముఖ్యం. పెట్టేనా మరి? సరే. ఈ డొంక తిరుగుడు లేకుండా డైరెక్ట్ గానే తిట్టొచ్చు. నేను మిమ్మల్ని లేదండి. నిక్షేపలు ఉన్నాయి, కాళ్ళు తీసి పైన పెట్టలేను. ఏంటి డైరెక్ట్ గా సుప్రీం కోర్టుకి అప్పీలా? ఊరగా అడిగాను ఎక్కడ? మీరు శ్రమ పడకండి, నేను పెడతానుగా.
ఎవరు? ఇలా ఊసర వెళ్ళి లాంటి వాడిని చూపించి ఎవరైనా అడిగితే నాకేం తెలుసు? ఇది ఊసర వెళ్ళా నేనా? నువ్వే కనిపెట్టలేకపోయావు. ఇలా ఏకైకిన కోళ్ళ ఉండే నేను ఊరే మెచ్చుకునే విధంగా తయారయ్యానంటే అందుకు కారణం ఎవరు? ఎవరు? బీరు. ఈ బీరు ఈ వైను తాగినందువల్లే కొంచెం కలరు కొంచెం బుగ్గలు వచ్చాయి. అందుకే నేను ఈ మందు కొడుతున్నాను. అయినా ఏం ప్రయోజనం? ఈ గెడ్డం పెరిగి నా ఎర్ర బుగ్గలు మూసేసింది. ఓహో, మందు కొడితే కలర్ వస్తుందా? మ్మ్. అయ్యో, నేను కొంచెం కలర్ రావాలి. నేను కొడతాను. ఈ కలర్ చాలు. మనకు పుట్టబోయే బిడ్డ కలర్ గా పుట్టడానికి ట్రై చేద్దామా? సూపర్. నన్ను ఎక్కువగా పొగడకండి. సార్, మీరు ఎదురు చూసినట్టుగా పైన టాప్లెస్ ఫ్లోరే ఇచ్చాను. అచ్చి టాప్ ఫ్లోర్ ఇచ్చాను. మేడం లాండ్రీ. కొంచెం ఉండండి. 1 2 3 4 5. ఏదో ఒక రాగం పలికింది అంతగా నన్ను చూడకు. లేని చెడలవట్లేదు. తిన్నగా గుడికొచ్చి చెడలవట్లన్నీ వదిలేస్తానని నా మీద ఒట్టేస్తేనే మన ఇద్దరికి శోభనం. ఏడు కొండలవాడ వెంకటేశ నువ్వు ఎంత పని చేశావు తిరుమలేశ. ఏడు కొండలవాడ. నా పేరు మీకెలా తెలుసు? నాకు భిక్ష వేసి అందరూ ప్రభువులే. ఆ? మీరు మందు కొడతారా? అయ్యో స్వామి, లేదయ్యా. దమ్ము లేనే లేదయ్యా. అంటారా? నాకు ఏ చెడు వ్యసనం లేదయ్యా. మరి మీరేం చేస్తారండి? నేను ఉదయాన్నే లేచి స్నానం ముగించి దేవుణ్ణి పూజించి భిక్షం ఎత్తుకుంటాను. ఏమండి, అక్కడేం చేస్తున్నారు? త్వరగా రండి. ముందు వెళ్ళరా. నేనున్నారే. మిమ్మల్ని చూస్తుంటే నాకు బాధగానే ఉన్నది. బట్ ఐ లైక్ ఇట్. ఇప్పుడు జరిగేది చూడవు. దమ్ము కొడతారా? లేదయ్యా. మందు లేనే లేదయ్యా. పాన్ పరాక్ లేదయ్యా లేదయ్యా లేదయ్యా. ఇవేవీ లేకుండా ఈ మనిషిలాగా బిచ్చం ఎత్తుకుంటూ ఉండమంటావా, లేక ఇతనికి బిచ్చం వేసే ప్రభువుగా ఉండమంటావా? థింక్ ఇట్. ఓహో, తమరిలా వచ్చారా? కొంచెం ఉండండి. ఏం స్వామి, తమరి ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏమిటి? అదెందుకు తల్లి అడుగుతావు? ఇటువంటి చెడు వ్యసనాలన్నీ ఉన్నందువల్లనే ఆలుబిడ్డల్ని పోగొట్టుకుని చెప్ప పట్టుకుని బిచ్చం ఎత్తుకుంటున్నా. ఏయ్, ఇదంతా ముందే చెప్పలేదే? నా ఫ్లాష్ బ్యాక్ మీరు అడగలేదు కదా. రండి, వచ్చి ఒట్టేయండి.